సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. ఈ మధ్య కాలంలో భారీ హైప్ తో రిలీజ్ అయిన సినిమా పుష్ప 2. పుష్పని మించేలా సీక్వెల్ ఆకట్టుకుంటుందా? ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత? రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా అన్న టాపిక్స్ పై పెద్ద చర్చలే నడుస్తున్నాయి. పుష్ప 2 మొదటి రోజు రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది. ఏ రికార్డ్స్ ని తిరగరాసింది? వరల్డ్ వైడ్ గా గ్రాస్ ఎంత, షేర్ ఎంత? వాట్స్ ది స్టోరీ? తెలుగులోనే కాదు, ఇండియాలోనే పుష్ప 2 మానియా నడిచింది. రిలీజ్ కి ముందే థియేట్రికల్ రైట్స్ తో పాటు శాటిలైట్, ఓటీటీ, ఆడియో రైట్స్ తో కలిపి 1000 కోట్ల బిజినెస్ జరుపుకున్న తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ ని 617 కోట్లకు అమ్మారు. రిలీజ్ టైంలో పుష్ప 2 కి అన్ని కలిసొచ్చాయి. RRR 10,200 థియేటర్స్ లో రిలీజ్ అయితే పుష్ప 2 ఏకంగా 12,500 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక బెనిఫిట్ షోస్ కి టికెట్ రేట్స్ 800,000 రూపీస్ పెట్టేశారు. గతంలో ఏ సినిమాకు లేని విధంగా భారీగా టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం తెలుగు ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇలా అన్ని కలిసొచ్చి పుష్ప 2 ఫస్ట్ డే కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. RRR 451 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. పుష్ప 2 వచ్చే వరకు RRR పేరు మీదే ఈ రికార్డ్ ఉంది. పుష్ప 2ను 617 కోట్లకు అమ్మారు. ప్రీ రిలీజ్ బిజినెస్ తో మొదలైన రికార్డుల వేట ఫస్ట్ డే కూడా కంటిన్యూ చేసింది. RRR పేరు మీదున్న తొలి రోజు వసూళ్లని పుష్ప 2 కొట్టేసింది. RRR మొదటి రోజు 223 కోట్లు రాబడితే పుష్ప 2 294 కోట్లు తీసుకొచ్చిందంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 3 ఏళ్లుగా RRR పేరు మీదున్న రికార్డ్ ని 71 కోట్ల తేడాతో పుష్ప 2 కొట్టేసి ఇండియాలోనే టాప్ చైర్ లో కూర్చుంది. పుష్ప 2 మొదటి రోజు వరల్డ్ వైడ్ గానే కాదు, బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. పుష్ప హిట్ తో పుష్ప 2 గురించి తెలుగు వాళ్ళకంటే హిందీ ఆడియన్సే ఎక్కువగా వెయిట్ చేశారు. పుష్ప 2 నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ఏదొచ్చినా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దీనికి తగ్గట్లే జవాన్ పేరు మీదున్న 65 కోట్ల 50 లక్షల వసూళ్ల రికార్డ్ ని పుష్ప 2 72 కోట్లతో దాటేసింది. సినిమాకి వచ్చిన హైప్ ని పుష్ప 2 క్యాష్ చేసుకున్నాడు. అన్ని ఏరియాస్ లో ఫ్యాన్సీ రేట్స్ కమ్మేశారు. కర్ణాటకలో 32 కోట్లు, తమిళనాడులో 52 కోట్లు, మలయాళంలో 20 కోట్లు, ఓవర్సీస్ లో 100 కోట్లు, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అన్ని ఏరియాస్ లో ఫస్ట్ డే నెంబర్స్ టార్గెట్ ని ఈజీ చేశాయి. సుకుమార్ అసలే లెక్కల మాస్టారు. పుష్ప 2 తో లెక్కల్లో రికార్డ్స్ క్రియేట్ చేశారు. 617 కోట్ల బిజినెస్ అంటే మాటలు కాదు. ప్రీ బుకింగ్ సేల్స్ చూస్తుంటే మొదటి రోజు 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మంచి నెంబరే ఇది. పుష్పను కేవలం 145 కోట్లకు అమ్మితే 185 కోట్ల షేర్, 360 కోట్ల గ్రాస్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా హిట్ కావడంతో పుష్ప 2 పై హైప్ కామనే అయినా 617 కోట్ల బిజినెస్ జరగడం షాక్ ఇచ్చినా ఇందులో 165 కోట్లు మొదటి రోజే వచ్చేసింది. నైజాంలో 100 కోట్ల బిజినెస్ జరిగిన తొలి మూవీ కూడా పుష్ప 2నే. ఈ 100 కోట్లలో 25 కోట్లు మొదటి రోజు రాబట్టింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల బిజినెస్ మార్క్ దాటిన ఫస్ట్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 97 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రామ్ లుక్ మార్చేశాడు. 6 ఏళ్ల నుంచి యాక్షన్ లుక్ లో వ్యవహరించిన రాపో విసిగిపోయి చాలా కాలం తర్వాత లవర్ బాయ్ లుక్ లోకి వచ్చేశాడు. వయసు పెరుగుతున్న 36 ఏళ్ల వయసులోనూ క్యూట్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. ఏ సినిమా కోసం ఇలా తయారయ్యాడో చూద్దామా? స్మార్ట్ శంకర్ హిట్ తర్వాత క్యూట్ బాయ్ రామ్ కాస్త రఫ్ లుక్ లోకి వెళ్ళిపోయాడు. రెడ్, స్కంద, డబుల్ స్మార్ట్ లోను ఇదే లుక్ ని మెయింటైన్ చేశాడు. డబుల్ స్మార్ట్ డిజాస్టర్ తర్వాత క్యాప్ తీసుకుని కొత్త సినిమా ఓకే చేసి లవర్ బాయ్ లుక్ లోకి వచ్చేశాడు రామ్. కెరియర్ మొదట్లో లవర్ బాయ్ గా కనిపించిన రామ్ మరొకసారి అదే అవతారం ఎత్తాడు. మిస్ సిటీ మిస్టర్ పోలిసిటీ ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో సాగర్ రోల్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా మళ్లీ లవర్ బాయ్ లుక్ లోకి వచ్చాడు అనిపిస్తోంది. రామ్ తో మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ బోర్సే జతకట్టగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ స్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ కు హిట్ పడలేదు. ఆ తర్వాత నటించిన రెడ్, ది వారియర్స్, స్కంద, డబుల్ స్మార్ట్ తో రామ్ పై ఫ్లాప్ హీరో ముద్రపడింది. దీని నుంచి బయటపడాలంటే కొత్త సినిమా సక్సెస్ కంపల్సరీ. మిస్ సిటీ మిస్టర్ పోలిశెట్టితో డిఫరెంట్ స్టోరీ లైన్ ఎంచుకున్న మహేష్ రామ్ కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి మరి. ఎన్టీఆర్ లోని విలనిజాన్ని మరోసారి బయటకు తీసుకొస్తున్నారు. ఈసారి ఇలాంటి ప్రతి నాయకుడు కాదు. ఏదో మొదట్లో నెగటివ్ టచ్ ఇచ్చి తర్వాత మారిపోయే పాత్ర అంతకంటే కాదు. అస్సలు సిస్సులైన విలనిజం ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు. అది ఏ సినిమాలోనో మీరే చూడండి. ఎన్టీఆర్ విలన్ గా నటించిన సినిమా అంటే జై లవకుశ గుర్తుకొస్తుంది. ఇందులో విలన్ గా కనిపించినా చివర్లో మంచివాడిగా క్యారెక్టర్ మారిపోతుంది. ఇక టెంపర్ లో కూడా నెగిటివ్ రోలే అయినా మనసు మారిపోయి
ప్రత్యర్థులపై పోరాడతాడు. ఎన్టీఆర్ ఈసారి విలన్ గా మాత్రమే కనిపించబోతున్నాడు. మధ్యలోనో క్లైమాక్స్ లోనో మారిపోయే క్యారెక్టర్ కాదు. హిందీలో వార్ 2లో హృతిక్ హీరోగా, ఎన్టీఆర్ విలన్ గా కనిపించబోతున్నారు. RRR దేవరతో హిందీ ఆడియన్స్ కి తారక్ పరిచయమైన ఫస్ట్ హిందీ మూవీతో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. తారక్ ప్రెజెంట్ ముంబైలో వార్ 2 షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ కాడని తెలిసింది. వార్ 2లో తారక్ పార్ట్ పూర్తి కావాలంటే ఇంకో 2 months పట్టనుంది. ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ కావాలంటే ముందుగా తారక్ మేక్ ఓవర్ కావాలి. తనదైన స్టైల్లో కనిపించేలా ఎన్టీఆర్ గెటప్ ని పూర్తిగా మార్చేయబోతున్నారు దర్శకుడు. 5న మొదలు కావాల్సిన మోక్షు సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీనిపై బాలకృష్ణ వివరణ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యిందన్న వార్త చక్కలు కొట్టేస్తోంది. 30+ ఏజ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞపై వస్తున్న వార్తలేంటో ఒకసారి చూద్దామా? నందమూరి వారసుడు మోక్ష ఎంట్రీపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా వారసులు 25 ఏళ్లకే తెరపైకి వచ్చేస్తారు. కానీ మోక్షజ్ఞ విషయంలో రివర్స్ అయింది. ఎట్టకేలకు 30+లో అయినా యాక్టర్ అవుతున్నాడు అనుకుంటే ఎప్పటికప్పుడు బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. ఎవరు ఊహించని విధంగా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా పరిచయం అవుతున్నాడని ప్రకటించారు. ఆల్రెడీ ఫోటోషూట్స్ కూడా చేశారు. అయితే 5న మొదలు కావాల్సిన రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడింది. మోక్షు సినిమా షూటింగ్ ఆగిపోవడంతో రకరకాల వార్తలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటన్నింటినీ ఖండిస్తూ బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. కాకినాడలో జరిగిన ఓ ఈవెంట్లో చెప్తూ వైరల్ ఫీవర్ కారణంగా షూటింగ్ మొదలు కాలేదని అన్నాడు. ప్రశాంత్ వర్మ మూవీ సెట్స్ పైకి రాకుండానే బాలయ్య మోక్షు నటించే 2వ సినిమాను ప్రకటించాడు. అన్స్టాపబుల్ షోలో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ను అనౌన్స్ చేశాడు బాలయ్య. ఇందులో మోక్షు లీడ్ రోల్ పోషిస్తాడని చెప్పాడు. ఇంతలో ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా ఉంటుందా అన్న అనుమానం మీడియాలో రన్ అవుతోంది. మోక్షజ్ఞ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందన్న వార్తే నిజమైతే ప్రశాంత్ వర్మ మిస్ అయిన 2వ సినిమా అవుతుంది. హనుమాన్ హిట్ తర్వాత రణ్వీర్ సింగ్ ప్రశాంత్ కాంబోలో సినిమా ప్రకటించినా కుదరలేదు. హనుమాన్ వచ్చి ఏడాదవుతోంది. 2025 సంక్రాంతికి హనుమాన్ 2ను తీసుకొస్తామని చెప్పినా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. ఇంతలో మోక్షజ్ఞ సినిమా ఊరించి డౌట్ క్రియేట్ చేస్తోంది. తెలుగులో జాతర సాంగ్ ట్రెండ్ నడుస్తోంది. చిన్ని సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఇలాంటి సాంగ్ ఒకటి ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే జాతర సాంగ్ ఉంటే సినిమా హిట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో జాతర సాంగ్ తో వచ్చిన సినిమాలు హిట్ కావడంతో ఇదొక సెంటిమెంట్ అయిపోయింది. ఈ సెంటిమెంట్ ని పుష్ప 2 కూడా నిలబెట్టడంతో తెలుగులో జాతర సాంగ్ కామన్ అయిపోయింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. దేవరకు డివైడ్ టాక్ వచ్చిన ఆయుధ పూజ సాంగ్ మాత్రం అందరికీ నచ్చేసింది. బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తారక్ తో వర్క్ చేయాలని చాలా కాలంగా అనుకున్నా ఇన్నేళ్లకు ఆయుధ పూజ సాంగ్ తో కుదిరింది. సాధారణంగా పాటల్లో ఎన్టీఆర్ కనిపించినా ఇందులో మాత్రం దేవర కనిపించేలా కసిగా డాన్స్ చేశాడు. సినిమాకు జాతర సాంగ్ హైలైట్ అయింది. దేవరలోని ఈ పాటకు ఆయుధ పూజ అని పేరు పెడితే పుష్ప 2లో జాతర ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించాయి. సినిమా చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కూడా జాతర ఎపిసోడ్ గురించే మాట్లాడుకుంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. జాతర సాంగ్ ఉన్న సినిమాలన్నీ హిట్ కావడంతో ఇదొక సెంటిమెంట్ గా మారింది. హిట్ లేని కిరణ్ అబ్బవరంకు కా హిట్ తీసుకొచ్చింది. ఇందులో జాతర సాంగ్ ఉంది. మాస్ ను అట్రాక్ట్ చేయడానికి కమర్షియల్ ఫార్ములకు కావలసినంత స్టఫ్ ఇలాంటి పాటలో కావలసినంత ఉంది. ఎంత కసగా చిందులేస్తే అంతగా కిక్కెక్కిస్తుంది. ఆ మధ్య వచ్చిన హిట్ అయిన చిన్న సినిమా కమిటీ కుర్రాళ్లు కథలో జాతర కీలక ఘట్టంగా మారింది. కమిటీ కుర్రాళ్లను ఈ జాతర సాంగ్ విడదీసి ఆ తర్వాత ఇదే జాతర సాంగ్ కలుపుతుంది. ఇలా మన కథలు పాటలు డివోషనల్ సాంగ్స్ వైపు సాగుతున్నాయి. తెలుగు సినిమా మాస్ లెక్కల గురించి బాలీవుడ్ ఆలోచిస్తోంది. లెక్కలు వేయడం కష్టం కావడంతో ఏకంగా తెలుగు డైరెక్టర్స్ కే హిందీ ఛాన్స్లు ఇస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సన్నీ డియోల్ మూవీ జాట్ టీజర్ చూస్తుంటే తెలుగు సినిమా టీజర్ లా ఉంది. గోపిచంద్ మలినేని దర్శకుడు కావడంతో సన్నీ డియోల్ కి మాస్ ఎలివేషన్స్ ఇచ్చాడు దర్శకుడు. వీరసింహారెడ్డి హిట్ తర్వాత గోపిచంద్ మలినేని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజతో సినిమాను ప్రకటించారు. డాన్ బలపు కిక్ తర్వాత హిట్ కాంబో రవితేజ గోపిచంద్ మళ్లీ రిపీట్ కావడంతో మాస్ రాజా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. 4వ హిట్ గ్యారంటీ అని ఖుషి అయ్యారు. సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటడంతో వర్కౌట్ కాదని ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు. రవితేజతో గోపిచంద్ మళ్ళీని తీయాల్సిన సినిమా క్యాన్సిల్ కావడంతో ఇదే కథను సన్నీ డియోల్ కి చెప్పి ఒప్పించాడు డైరెక్టర్. వరుస ఫ్లాపులతో ఫేడౌట్ అయిన సన్నీ డియోల్ గదర్ 2తో ఫామ్లోకి వచ్చాడు. జాట్ టీజర్ చూస్తుంటే వీరసింహారెడ్డిలో బాలయ్యను చూపించినట్టు సన్నీ డియోల్ ను హై వోల్టేజ్ తో చూపించాడు గోపిచంద్. జాట్లో హీరోయిన్స్ రెజీనా, సయామి ఖైర్ నటిస్తున్నారు.
తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఏప్రిల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రవితేజ చేయాల్సిన సినిమాకు హిందీ ఆడియన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. జాట్ తర్వాత గోపీచంద్ మల్లిని మరొకసారి బాలయ్యను డైరెక్ట్ చేస్తాడంటూ వార్తలొస్తున్నాయి. బాలయ్యను ఎలా చూపిస్తాడని నందమూరి ఫ్యాన్స్ భయపడినా బోయపాటిని మరిపించాడు. దీంతో బాలయ్య గోపీచంద్కు మరొక ఛాన్స్ ఇచ్చాడన్న న్యూస్ చక్కర్లు కొడుతోంది. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.